వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ప్రజెంట్ మనం వచ్చేసి కుకట్పల్లిలో ఉన్నాం. నిన్న ఒక పెద్ద సంఘటన జరిగింది. 10 గంటలప్పుడు 10 నుంచి 12 మధ్యలో ఒక చిన్న మైనర్ బాలకని హత్య చేసి అతి దారుణంగా కత్తితో పొడిచి మరీ చంపడం జరిగింది. సో మైనర్ బాలకని ఎందుకు చంపారనే దాని మీద చాలా చర్చంశలుగా మిగిలినాయి. పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ కేసు. అంత చిన్నపిల్లని చంపే అవసరం ఏముంది? అసలు ఈ ఏరియాలో చూడొచ్చు ఒకసారి మనం. ఒక్క సీసీ కెమెరా కూడా లేదు. ఒక ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నప్పుడు ఒక్క సీసీ కెమెరా కూడా లేకపోవడం అనేది మనం చూసుకోవచ్చు. ఒకసారి సీసీ కెమెరా ఒక్కటి కూడా లేకపోవడంతో స్థానికులు అసలు ఎవరు వచ్చారు, ఎవరు పోయారు ఆ ఇంట్లో నుంచి అని చాలామందికి ఆశ్చర్యంగా ఉంది. అసలు ఎవరు వెళ్ళారు అనేది కూడా ఎవరికి క్లారిటీ లేదు. అక్కడ ఒక సీసీ కెమెరా ఉంది. ఆ సీసీ కెమెరాలు కూడా ఎవరు కనపడిన పరిస్థితి. మరి ఎందుకు ఇంత పెద్ద బిల్డింగ్ సీసీలు కట్టలేదు? ఆ ఇంట్లోకి ఎవరు వెళ్ళారు ఏంటి? మరి సెకండ్ ఫ్లోర్లో ఉండే వ్యక్తి తన మీద అనుమానాస్పదంతో తనని అరెస్ట్ చేయడం, అంటే తన పోలీస్ కస్టడీలో తీసుకోవడం జరిగింది. మరి తనే చేశాడా లేకపోతే వేరే వాళ్ళు చేశారు? ఎందుకంటే బయటకు వచ్చినట్టు లోపలికి వెళ్ళినట్టు ఎవరు లేరు స్థానికులు. ఇంటి ఓనర్ కూడా చెప్పుకుంటే మనం ఒకసారి చూడొచ్చు ఈ బోర్డుకి. డెలివరీ బాయ్స్ కూడా నాట్ అలౌడ్ లోపల, ఎవరిని లోపలికి వెళ్ళడం అన్నట్టుగా. ఇక్కడున్న స్థానికులు చాలా స్పెస్ట్గా ఉంటాడు ఆయన. ఎవరిని లోపలికి రానిడు ఆ వ్యక్తి. మరి లోపలికి వచ్చే వాళ్ళు ఎవరు అంత ధైర్య సాహసాలు చేయరని చెప్తున్నారు. చూసుకుంటే మరి సంతోష్ రావు అనే వ్యక్తిని మరి అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు కస్టడీ తీసుకుంటూ చెప్తున్నారు. ఒకవేళ తన అయితే ఇప్పటికీ 1 డే అయితే తీసుకుని వాళ్ళ తండ్రిని కూడా సాహస తండ్రిని కూడా తీసుకోవడం జరిగింది. మరి ఆ తండ్రి మీద కూడా ఒక పోలీసులు ఒక అనుమానాస్పదంతో తండ్రి చేసే అవకాశం ఉందా లేదు? ఎందుకంటే వచ్చి తండ్రి ఫస్ట్ చూసింది తండ్రే కాబట్టి తండ్రిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి వీళ్ళిద్దరిలో ఎవరు చంపారు లేకపోతే బయట వచ్చారు చంపారా? ఎందుకు మైనర్ బాలకి చంపేంత అవసరం ఏమొచ్చింది? ఆ చిన్నపిల్లకి ఎంత ముద్దారా అంటే వాళ్ళు చుట్టుపక్కల కూడా చెప్తున్నారు చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా సరదాగా ఉంటుంది. ఆ అమ్మాయి మంచి వ్యక్తి. నిన్న స్కూల్కి సెలవు కావడంతో ఇంట్లో ఉంది. తన తమ్ముడిని బాగా చూసుకుంటుంది. కింద ఇంటి ఓనర్తో చాలా చక్కగా ఆడుకుంటూ సరదాగా ఉంటుంది అన్నట్టుగా ఇంటి పక్కన షాపు వాళ్ళు కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. మరి మైనర్ బాలికల్ని ఎవరైనా రేప్ చేయడానికి వచ్చేసి చంపేశారా లేకపోతే కక్షపూరితంగా చంపేశారా? ఎంత దారుణంగా ఎందుకు వివరించారు? చిన్నపిల్ల 11 ఏళ్ళు 12 ఏళ్ళు ఏమి తెలియని చిన్నపిల్లని అంత చంపే అంత అవసరం ఎవరికి వచ్చింది ఏంటి అనే దాని మీద పోలీసులు చాలా సీరియస్గా, సిపి గారు కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. మరి ఇంకోటి ఏంటంటే ఈ చుట్టుపక్కల కూడా సీసీ కెమెరాలు చాలా తక్కువ ఉన్నాయి. ఒక బిల్డింగ్ ఇంత పెద్ద గల్లీలో ఒక బిల్డింగ్ మాత్రమే సీసీ కెమెరా ఉంది. ప్రతి ఇల్లు కొత్తగా కట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మరి కొత్త కట్టుకున్న ప్రతి ఇల్లు కూడా ఎందుకు సీసీ కెమెరా పెట్టి? ఎందుకంటే దొంగతనాలు, హత్యలు చాలా రకాలుగా జరుగుతున్నాయి హైదరాబాద్లో. మరి ఎందుకు పెట్టుకోలేదు దాని మీద కూడా చెప్తున్నారు. ఇంకొక వ్యక్తి ఏంటంటే చుట్టుపక్కల వ్యక్తి అంటే పక్కన ఉన్న వ్యక్తి ఏం చెప్పాడంటే అరుపులు 10:30 అప్పుడు అరుపులు వచ్చినాయి కానీ గొడవేమో చిన్నపిల్లగాళ్ళేమో అనుకున్నాం కానీ ఎలాంటి హత్య జరిగిందని అనుకోలేదు. చాలా మాకు భయంకరంగా అంటే ఇలా జరిగినప్పుడు మాకు కూడా ఒక భయం వేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో సిపి గారు కూడా వెళ్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. వీడియో కూడా పోలీసులు కూడా ఎక్కువ ఉన్నట్టుగా ఖచ్చితంగా చాలామంది ఉన్నారు. నిఘా ఫారెస్టింగ్ టీం కానీ చాలామంది వచ్చి అసలు ఏం జరుగుతుంది, ఈ కేసు ఎక్కడి వరకు వచ్చిన అప్డేట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. చిన్న విషయం కాదు. ఎందుకంటే 11 ఏళ్ళ మైనర్ బాలకని చంపేయడం అనేది చాలా పెద్ద విషయం కాబట్టి చూద్దాం ఒకసారి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి, పోలీసులు ఏం నిర్ణయం చేసి అంటే పోలీసులు ఏం చెప్తున్నారు ఏంటి ఒకసారి చూడొచ్చు. మన పోలీసులు కూడా లోపల ఒకసారి జనాలు కూడా చూడొచ్చు. జనాలు కూడా చాలామంది ఉండటం వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఒకసారి పైన విచారణ జరుగుతుంది. ఒకసారి పైకి చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. సెకండ్ ఫ్లోర్లో ప్రతి ఇంటిని పోలీసు వాళ్ళు విచారణ చేస్తున్నారు. మరి ఎవరి ద్వారా జరిగిందా ఏంటి, మరి మీరు ఏమైనా చేశారా? ఖచ్చితంగా క్లూస్ కోసం ఎదుగుతున్నారు పోలీసులు కూడా పైన. చూడండి ఒకసారి ఫారెస్టింగ్ టీం అంత లేడీస్, జెంట్స్, పోలీసు చాలామంది ఉన్నారు లోపల. మరి వాళ్ళని ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. ఆ ఎంక్వైరీలో తేలే అవకాశం ఉందా లేకపోతే బయట లోపల ఉన్న వ్యక్తి ఆ బిల్డింగ్ వ్యక్తులా లేకపోతే లోపల నుంచి వచ్చిన వ్యక్తులా అనేది చాలా నిర్ధారణ తెలియాల్సిన విషయం ఉంది. పోలీసులు సమాచారం ప్రకారం ఈ కేసు ఎక్కడ వరకు వెళ్తుంటే చూద్దాం ఒకసారి. థ్యాంక్ యూ. కేంద్ర విద్యాలయ స్కూల్లో చదువుతుంది, 6th క్లాస్. ఆమెకు స్కూల్ హాలిడేస్ అని చెప్పేసి ఇంట్లోనే ఉంది. వాళ్ళ పేరెంట్స్ మార్నింగ్ ఆఫీస్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి బైక్ మెకానిక్. 12:30కి ఏమో లంచ్కి వచ్చాడు. మరి లంచ్ బాక్స్ తీసుకోవడానికి సంథింగ్ అయితే వచ్చాడు. వచ్చేసరికి బయట నుండి డోరు గడేస్తుంది, బయట నుంచి వేసింది. అతను వెళ్ళి డోర్ తీసేసరికి బెడ్ మీద పడుకొని ఉందంట. అప్పటికి ఆ పిల్ల అనేది కన్ఫామ్ చనిపోయి ఉంటుంది. అతను బాగా ఏడ్చేసరికి మా బిల్డింగ్లో వాళ్ళందరూ వెళ్ళి చూస్తే ఆల్రెడీ చనిపోయి ఉంది అని చెప్పి లొల్లి పెడితే అప్పటికి మా వాళ్ళంతా 108కి డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తే వచ్చాను. ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అంటే ఏమైనా సౌండ్స్ వినిపించినాయంటే మధ్యలో ఓనర్స్ వాళ్ళు చెప్తుండే సౌండ్స్ అయితే వచ్చాయి. పాప ఏడ్చినట్టుగా వచ్చింది. మరి ఆ పాపనైనా ఇంకా వేరే పిల్లల ఏందనేది తెలియదు. మార్నింగ్ 10:30 to 12 మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరిగింది అనేది కొంచెం కన్ఫర్మేషన్. అనుమానంగానైతే ఇంకేం లేదండి. మరి అట్లా అందరు బాగానే ఉంటారు, మా గల్లీలో అందరు బాగానే ఉంటారు. ఆ పాప కూడా చాలా యాక్టివ్ ఉంటుంది. ఆ పాపకు తమ్ముడు ఉన్నారు, డైలీ గల్లీలో ఆడుకుంటారు, స్కూల్కి వెళ్తారు వస్తారు.
వాళ్ళ పేరెంట్స్ కూడా మంచి వాళ్ళు, బాగానే ఉంటారు, వాళ్ళు కూడా అంతా బాగానే ఉంటారు. కెమెరాస్ ఎందుకు చూస్తారంటే ఇంత ఇప్పుడు ఎవరైనా సరే పెట్టుకుంటారు, ఇంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి మనకి. ఇది న్యూ కన్స్ట్రక్షన్ అయిందండి పక్కది, ఇది కూడా న్యూ కన్స్ట్రక్షన్. ఇంకా ఇక్కడ మెటీరియల్ ఇంకా అట్టే ఉంది. ఇంకా కెమెరాలు అనేది ఇంకేం పెట్టుకోలేదు, పెట్టుకునేది అయితే ఉంది. ఇందులో ఇన్సిడెంట్ అయింది, ఉన్న ఒక కెమెరాలో కూడా అది ఏంటనేది కూడా ఐడెంటిఫై ఇంకేం అవ్వట్లేదు. మూమెంట్ అంటే ఏం లేదు. ఫాదర్ గురించి మీకు ఏమైనా తెలిసి ఎప్పుడైనా ఎలా ఉండేది, మాట్లాడటం మాట్లాడతాడు ఆయన, బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు, బాగానే ఉంటాడు ఆయన. బైక్ మెకానిక్, అందరితో బాగానే ఉంటాడు. కింద ఇంటి ఓనర్ ఎలా ఉంటారని? కింద ఓనర్ కూడా బాగానే ఉంటారండి, మా వాళ్ళే వాళ్ళు, మా రిలేటివ్స్ బాగానే ఉంటారు వాళ్ళు కూడా. ఎవరు డెలివరీ బాయ్స్ వచ్చినా కూడా పైకి కూడా ఎవరు పంపించారు. ఆల్రెడీ బోర్డు కూడా పెట్టేసే ఉంది అక్కడ. ఎవరినైతే పైకి అయితే ఎవరిని పంపించారు. మరి అతను వెళ్ళిన వాళ్ళు ఎవరు, మరి ఇంట్లో వాళ్ళ ఎవరు, ఇంకేందనేది కన్ఫర్మేషన్ అయితే ఏం లేదు అని మాకు ఇందాకనే తెలిసింది అది. మరి అతను ఒరిస్సా వల్ల అతను కూడా ప్రైవేట్ ఎంప్లాయ్ అతను. మరి అతను అయితే తీసుకున్నారు మా కస్టడీలో. ఇంకా అది ఏందనేది మాకు కూడా ఇంకా ఏం తెలియదు. ఫ్యామిలీ మంచివాళ్ళే సార్, అందరూ మంచివాళ్ళే. మేము ఈడనే మన 18 సంవత్సరాలు అయింది మేము వచ్చి. మేము రాకముందు వాళ్ళ బావ వాళ్ళ యారాలు అందరూ ఉన్నారు. వాళ్ళు ఈ గల్లీ పైన గల్లీలో ఉన్నారు. మనం ఇక్కడ ఉన్నారు తెలియదు కానీ అక్కడ ఉండే మంచివాళ్ళే, వాళ్ళు అందరూ మంచివాళ్ళే. నాన్న ఎట్లా చంపుతారు సార్, అట్లా తల్లి తండ్రి కన్నీ చంపుతారు, అది తప్పు సార్, తప్పు. పిల్లకు చూడలేదు సార్, నేను అంతగానం చూడలేదు. పిల్ల తండ్రి తల్లి తెలుసు, వాళ్ళ పెద్దనాన్న తెలుసు, పెద్దమ్మ తెలుసు, పిల్లలు చూడలే. ఎవరో పగబట్టేసి చంపిరేమో సార్, ఏదైనా వాళ్ళు ఏదో మరి వాళ్ళేమో అందరితో మంచిగా ఉంటారు. తండ్రి ఎట్లా ఎందుకు చంపుతారు సార్? అంతా ఉంటే ఏదైనా అనుకోవచ్చు. మంచి మనిషిలే, మంచోలే. ఏమో సార్, అది మనం చెప్పలేము. వాళ్ళ ఫ్యామిలీ అయితే మంచిది కానీ ఘోరంగా జరిగింది కానీ అయితే మనకు తెలియదు. ఇంటి ఓనర్ కూడా తెలియదు సార్, మనం ఏమంతా ఓము కానీ ఈ గల్లీలో ఇంకా మనం పనినే మనం చేసుకున్నాం కానీ వాళ్ళైతే అక్కడ గల్లీలో ఉన్నాము, మాకు తెలుసు వాళ్ళు. చెప్పండి. తీవ్రగా అంటే ఇక తీవ్ర అనే ఆలోచన కూడా లేదు ఇప్పుడు. ఇక రోడ్డు మీద వస్తే ఇగో నాకే చేతులు వణుకుతున్నాయి. ఎలాంటి మనుషులు ఈ ప్రపంచంలో ఇంత సొంత ఇండ్లలో వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని కిరాయికి ఇవ్వడం ఎట్లనో, అది కిరాయికి ఇచ్చినోడు కిరాయి ఓడి చేసిండో, కిరాయి ఓడి చేయకుండా కానీ పక్క బిల్డింగ్ నుంచి దుంకి చేసిండో, లేదంటే ఓనరు ముంగడ చూస్తుంటూ కూడా పైకి ఎక్కి చంపిండో, అది దేవుని తెలవాలి. ఎవరు సహకారాన్ని అంటే ఇప్పుడు ఓనర్ వాళ్ళు ఎవరు ఏం చెప్పలేరు. ఇట్లా అయింది, వాళ్ళు ఇట్లా పోయారు అని ఎవ్వరు చెప్పలేరు. చూసినోడు కూడా చెప్పలేనంత ప్రపంచం అయిపోయింది ఈ రాజ్యం. ఇది ఎట్లా అయిపోయిందని అంటే చూస్తే పోలీసు వాళ్ళు టార్చర్ పెడతారు, ఇబ్బంది పెడతారు, నానా తిప్పలు పెడతారు. పోలీస్ స్టేషన్కి పోతే మా ఇజ్జత్ పోతుంది అని చాలామంది ఒకరికొకరు ఆలోచన చేయకుండా ఖాళీ మనం వచ్చినామా, హైదరాబాద్లో బతికినామా, మేము పైసా సంపాదించుకున్నామా, ఊర్లో పొలం కట్టుకున్నామా, ఊరికి వెళ్ళిపోయినామా అన్నంత దారుణంగా ఈ హైదరాబాదు ఇట్లా అయిపోయిందన్నమాట. అది దానికి ఎట్లా చేయాలో ఎట్లా అనేది మన ప్రజల్లో మనము ఊగించుకొని, ఇంటి పక్కన ఇంత సౌండ్ వస్తే తలుపు కొట్టి ఇట్లా సౌండ్ ఎందుకు వస్తుంది అని ఒక తలుపు తీసి చూసే అంత జనం అయితే ఈ ప్రపంచంలో లేరు. పట్టించుకోలేరు. అది మ్యాలంటీ వాళ్ళది. ఏంది అని అంటే ఎవరేమైతే నాకేంది, మేము తింటున్నామా, బతుకుతున్నామా, డోర్ పెట్టుకున్నామా. ఏమని అంటే ఇప్పుడు ఆమె వాళ్ళ మమ్మీ కొడతా ఉన్నది, నీళ్ళ కోసం లొల్లవుతున్నది, కరెంటు కోసం లొల్లవుతున్నది, మెట్ల కాడ చెప్పులు పెడితే లొల్లవుతున్నది, బయట పైనుంచి నీళ్ళు గారుతున్నాయని లొల్లవుతున్నాయి. అది ఎవరు లొల్లి పెట్టుకున్నారో, ఎంత దారుణంగా లొల్లి పెట్టుకున్నారో. అమ్మనైనా లేకున్నా కానీ వాళ్ళు డ్యూటీకి పోయినాక పిల్ల మీద కూడా కొంచెం సీరియస్ అయ్యారు కూడా అని ఆ పిల్ల వాళ్ళ తల్లి చెప్పడం జరిగింది. కానీ అండ్లా ఇప్పుడు ఉన్నోళ్ళు అయితే చేయలేరు. బయటోడు వచ్చి చేసిండు అని మనం చెప్తున్నాం కానీ అది బయటోడు చేసిండా, వాళ్ళ చుట్టాలు చేసిరా, వాళ్ళ దాంట్లో కూడా ఏమైనా లొల్లి అవ్వచ్చు, వాళ్ళగిన చేసిరా, అది ఎవరికి తెలియదు. వాడు మాత్రం దొరకడం అయితే దొరకాలని చాలా తొందరగా కోరుకుంటున్నాను. వాడు ఎంత జల్దిగా దొరికితే
అంత నరకంగా పోలీస్ స్టేషన్ పోకుండా వాడిని చీమల మధ్యలో కూసబెట్టి బట్టలు ఇప్పి నరి రోడ్ మీద దేని మధ్యలో కూసబెట్టి తేనె చక్కెర వేసి పోలీస్ స్టేషన్లో పోకుండా తేనె చక్కెర వేసి వాడిని నరకం చూపెట్టాలైతే మేము ఊగించుకుంటున్నాము. అంటే సెకండ్ ఫ్లోర్ ఒక వ్యక్తిని అరెస్ట్ అనుమానాస్పదంతో తీసుకుపోయినారు. ఇక అది దేవుని తెలవాలి, మనం చెప్పలేము. ఎందుకంటే రేపు మనం 24 గంటలు గల్లీలో తిరుగుతుంటాం. ఇప్పుడు నీ మీద నేను పగవాడలేను, నువ్వు నా మీద పగవాడలేవు. ఇప్పుడు నేను టీవీలో చెప్పేయంగానే వాడిని పట్టుకొని మళ్ళీ నా వల్ల కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. నేను అంత దారుణంగా చెప్పలేను. దొరికితే చాలు డేనిస్ మధ్యలో కూసబెట్టి పోలీస్ స్టేషన్ పోకుండా తేనె మంచిగా చక్కెర పోసి కూసబెడతాం చాలు. మేము అంత అవసరం ఎవరికి వచ్చిందని అంత గ్యారంటీ మనం చెప్పలేము. ఇక అది దేవుని తెలవాలి, ఆ దేవుడే మనకు చూపెట్టాలి. చూపిస్తే చాలు. నేను అనుకున్న కోరిక అయితే ఇది ఒకటి. ఈ ఏరియా పరిస్థితి అంటే చాలా గంజాయి. నైట్ పూట అంటే నేను కూడా తిరుగుతాను. అంటే నేను కష్టం పోతాను కాబట్టి నేను తిరిగే పోయిట్లా నాకు కూడా చాలా అయినాయి. కాకపోతే నేను 25 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మేమంతా ఒక అటు ఇటు నమస్తే గిమస్తే అని చెప్పుకుంటా చాలా తిరగడం అయితే బాగా అయింది. కానీ బయట వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. బోరబండ, ఎల్లమండ, మా నాంపల్లి, మన సికింద్రాబాదు ఆడికెళ్ళి చాలామంది రావడం జరుగుతున్నది. అంటే వినాయకుని చవితి సంప నుంచి ఈ దుర్గామాత గురించి అక్కడిక్కడికి వెళ్ళి దోస్తులు చాలా ఎక్కువ అవుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొత్త కాలేజీ కట్టిరు. ఇంకా చాలా అంటే చాలా ఎక్కడెక్కడ దేశాల కాడికి వెళ్ళి చాలామంది వస్తున్నారు. దోస్తులను పరిచయం చేసుకొని ఈ దోస్తు రాకపోవడం వల్ల ఆ దోస్తుల గ్యాంగ్ వచ్చి అర్ధరాత్రి 11 నుంచి 12 గంటల వరకు తిరగడం జరుగుతున్నది. ఏమనంటే చీటింగ్ మాటికి ఇప్పుడు కుకట్పల్లి దాంట్లోనే ఎంత లేడీస్ హాస్టల్ ఎక్కువ అయినాయో అంత దారుణంగా అయ్యారు చిల్లర పొరలు. ఒకరి కోసం ఎంత కొట్టుకోవడం, ఒక ఆడపిల్ల కోసం నాలవన్ను గెలుకున్నావు అని చెప్పేసి కొట్టుకోవడం కూడా చాలా విచిత్రంగా అవుతున్నాయి. కానీ ఇప్పుడు బస్ స్టాప్లో పోలీసులను పెట్టి కూడా ఏం లాభం లేదు. ఆడ ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో ఆమె కోసం ఒక కానిస్టేబుల్ పెట్టిరు, లేడీస్ కానిస్టేబుల్ పెట్టిరు, మగ కానిస్టేబుల్ పెట్టిరు. అది రైట్, పోలీసు వాళ్ళకి ఆన్సర్ చేయాలి. కానీ 100 మంది ఒక అమ్మాయి కోసము ఒకరిని పట్టుకొని 20-30 మంది కొడితే వాడు బతుకుతాడా? అసలు మమ్మీ డాడీ తప్పు. ఒక అమ్మాయికి ఫోన్ ఇచ్చడం, ఈ మధ్యలో చాలా స్టోరీ పెద్దగా అయిపోతుంది. చున్నేసుకోకపోవడం, ఫ్యాషన్గా టైట్లా అన్నీ వేసుకోవడం. అమ్మ డాడీ వాళ్ళ తప్పులాడ, వీళ్ళు చేయండి ఈడ తప్పు రాదు. ఇంకోటి హౌసింగ్ బోర్డులో ఒక ఐటెం మొత్తం అడ్డ అయిపోయింది. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? దగ్గర 20-30 మంది ఆడోళ్ళు ఉంటారు పక్కన. ఇప్పుడు నేను ఊరికి పోతా నా ఫ్యామిలీని తీసుకొని హౌసింగ్ బోర్డు నుంచి నేను ఇప్పుడు పోవాలి. ఏడికి పోవాలి? సికింద్రాబాద్ పోవాలి. ఇప్పుడు నా భార్యను తీసుకోపోయి నా పిల్లల్ని తీసుకోపోయి ఆడ నుంచి ఉంటే వాడు డైరెక్ట్ వచ్చి ఎంత అని అడుగుతున్నాడు. ఇదేం ప్రభుత్వం? హౌసింగ్ బోర్డులో అంత పెద్ద కాంగ్రెస్, టీఆర్ఎస్ వాళ్ళందరూ అంత పెద్ద ప్రభుత్వం ఉన్నది. కరెక్ట్గా 6 గంటలకు వచ్చి కూర్చుంటారు అమ్మాయిలు, ఆంటీలు, పోరీలు అంతమంది ఆగుతున్నారు. కానీ ఎవరు ఏమన్నారు? అదొకటి హౌసింగ్ బోర్డు పక్కన అది ఏమో అంటారు, ఏం షాపింగ్ మాల్ అది? హౌసింగ్ బోర్డు బస్ స్టాప్ పక్కన అది ఏదో షాపింగ్ మాల్ ఉంది. ఆ షాపింగ్ మాల్లో డైరెక్ట్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు 500-600 కిరాయి తీసుకుంటారంట. ఓన్లీ డైరెక్ట్ వాచ్మెనే పంపిస్తున్నాడు. ఇప్పుడు హౌసింగ్ బోర్డులో పోయి నేను ఒక సికింద్రాబాద్కి ఎక్కాలి అని అంటే ఇప్పుడు ఎంతెందుకు హౌసింగ్ బోర్డు కాదు, ఇప్పుడు కుకట్పల్లి కూడా దాటింది. మీరు కావాలంటే అర్ధరాత్రి 11 గంటలకు రండి, నేను మాట్లాడిపిస్తాను. అరే ఒక రాత్రి కానీ అర్ధరాత్రి కానీ అర్జెంటుగా ఒక ఫ్యామిలీని తీసుకొని బయటికి పోవాలంటే రోడ్డు మీద బస్ స్టాప్లోనే వాళ్ళు కూడా బస్సు ఎక్కుతురేమని వాళ్ళ పక్కన నేను నుంచుంటే వేరేడు వచ్చి ఎంత అని మా భార్యని అడిగితే మేము ఏం చేయాలి? నేను పిచ్చి కుక్కను కొట్టిన హౌసింగ్ బోర్డులో మా ఓనర్ వాళ్ళ భార్యని బస్సు ఎక్కిపిస్తుంటే వాడు డైరెక్ట్ వచ్చి మా ఓనర్కి అడిగితే నేను పిచ్చి కుక్కను కొడుతుంటే నన్ను పోలీసులు కొట్టి నాకు పిఎస్ తీసుకొని వచ్చారు. ఎందుకు కొట్టినావు, నువ్వు ఎవరిని ఎందుకు కొట్టనికి అంత హక్కు అని అంటే మా ఓనర్కి ఏమైనా చేయని నేను కాళ్ళు చేతులు కట్టుకొని కూర్చో వాళ్ళ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుకట్పల్లిలో ఈ ఐటమ్ అనే అడ్డ తీపియాలి. హౌసింగ్ బోర్డు నుంచి కుకట్పల్లి వారికి బీజేపీ దాకా దాటింది, రేపు ఈ గల్లీ వరకు దాటుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీపియాలి. అది తీపిస్తే ప్రపంచం ఈ గల్లీ అనేది బాగుపడుతుంది. సిసి కెమెరాలు ఉన్నాయి పెట్టినప్పుడు తీసేసిరు చాలామంది తీసేసిరు. ఇప్పుడు ఎవరు అని అంటే మనం గ్యారంటీ చూడలేం కదా.
ఇప్పుడు పెట్టించిండు మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యే గారు దగ్గర దగ్గర ఎన్ని పెట్టించిండో నాకు అంత లెక్క రావు కానీ నాకు చదువు రాదు కాబట్టి నేను ఏమంటున్నాను అంటే పెట్టించిరు కానీ ఇది ఎందుకు కెమెరాలు ఇడగొట్టేదాకా బస్సులో ఉండేటోడే అరే నీ అమ్మ నా బండి పెడితే ఇట్లా లొల్లి అవుతాయి అని చెప్పి ఇంటోళ్ళు తీసిరు బయట వాళ్ళు తీసిరు అది ఎవరికైతే తెలియదు అర్ధరాత్రి తీసిరు ఎన్ని కెమెరాలు ఉండేది సార్ ఇది మన 9 సంవత్సరాల కింద గల్లీ గల్లీకి 2 కెమెరాలు ఉండే ఇప్పుడు ఆ స్తంభానికి కెమెరా వెళ్ళాడుతుంది ఆ మెడికల్ షాప్ కాడ పోయినసారి ఆ డాక్టర్ని ఎత్తుకుపోయి అయితే సీట్లో చంపారు ఆయన ఏం పాపం చేసిండు మంచిగా ట్రీట్మెంట్ చేసిండు మంచిగా తీసుకున్నాడు పోనీ పైసలు ఎక్కువ తీసుకుని కానీ నీకు జ్వరం తగ్గింది కదా ఆయన తీసుకోపోయినా కూడా తెలియదు ఆ కెమెరాలు కొట్ట కాడికెళ్ళి ఇది ఇప్పటికే దగ్గర దగ్గర 7వ కేసు ఇది పెద్దోళ్ళు లేదు చిన్నోళ్ళు లేదు పోలీసు వాళ్ళ సహకారం ఏం చేయాలంటే నాకు దయచేసి కుకట్పల్లి సహకారం నాకు ఏం చేయాలంటే గల్లీ గల్లీకి గంట తిరగాలి తిరిగితే ఈ గల్లీ అనేది బాగా పడుతుంది టైర్లు ఎత్తుకోపోతున్నారు ఆటోలు ఎత్తుకోపోతున్నారు బండి ఎత్తుకోపోతున్నారు ఫోన్లు ఎత్తుకోపోతున్నారు మర్డర్లు అవుతున్నాయి అమ్మాయిలను గెలుపుతున్నారు ఇంత దారుణంగా అవుతుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరు ఈ గట్టిగా ఉన్న కెపాసిటీలో ఏ పార్టీ ఆయన ఉన్నాడో ఆయన ఒక్కసారి వచ్చి దగ్గరుండి ప్రజల ముంగటనే అందరు ముంగట ఇన్ని కెమెరాలు తీసుకొచ్చిన గల్లీ గల్లీకి కెమెరా పెడుతున్నా నేను ఉన్నా అని ఒక్కసారి జై హింద్ అని చెప్పు మేము కూడా జై హింద్ అంటాం అంతకన్నా మించి ఇది మాట్లాడడము వాళ్ళ గురించి గొప్ప చెప్పడం వీళ్ళ గురించి గొప్పడం చెప్పడం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచం ఈ మొత్తం జనాలు చిన్న సౌండ్ వచ్చినా బయటికి రావాలి అర్ధరాత్రి ఏ సౌండ్ వచ్చినా బయటికి రావాలి చూడాలి చూసే బాధ్యత మనం చేసుకుంటే రేపు వాళ్ళు చూసిరు కాబట్టి మేము రేపు చూస్తాం అలాంటి ప్రభుత్వం మంచిగా ఉంటేనే ఈ గల్లీకి అందం ఉంటుంది బతకడానికి ఇంకో 100 మందిని మనమే మన ఊర్లోకి వెళ్ళి తీసుకొని వచ్చి బతికించుకోవడానికి మనకు ఒక ధైర్యం ఉంటుంది కానీ ఈడ మాత్రం ఏ ఓనర్ అయినా కానీ కిరాయి తీసుకోవాలి ఎవరేమైనా లొల్లి పెట్టుకొని ముంగడ గట్టిగా లొల్లి పెట్టుకొని తలకాయలో పడితే ఫస్ట్ ఇల్లు కాల్ చేయండి అని ఇంటికి తాళం వేస్తారు ఇంకా ఏమన్నా కానీ గంతే ఇంకా అంతకన్నా మించి ఏం లేదు ఇక్కడ గట్లా